పంచముఖి సినిమా ఈ డిసెంబర్ 5వ తారీఖున తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో మీ అభిమాన థియేటర్లో రిలీజ్ అవుతుంది. చెల్లా భానుకిరణ్ గారి దర్శకత్వంలో కిరణ్ కుమార్ యార్లగడ్డ ఈ సినిమాని నిర్మించారు. ఆర్యన్ రాజేష్ గారు, నేను మాదాల రవి, కృష్ణుడు గారు, అలాగే ఉత్తేజ్ గారు, కిరణ్ గారు, చిన్నా గారు హీరోలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సుమన్ గారు ఒక ప్రధానమైన పాత్రలో, చాలా కీలకమైన పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్తో కూడుకునే సినిమాలాగా చెల్లా భానుకిరణ్ గారు 5 కథలు, ఈ 5 కథలు దీన్ని చాలామంది హారర్ సినిమా అని అలా అని ఇలా అని అన్నారు. ఇది ఒక థ్రిల్లర్ సినిమా. యథార్థ జీవితంలో జరిగిన 5 సంఘటనలను చిత్రీకరించి 5 కథలు, ఈ 5 కథలకి లింక్ ఏంటి, ఈ 5 కథలకి లింకు నా క్యారెక్టరు, ఈ 5 కథలు ఎందుకు జరిగినాయి అని చాలా అద్భుతంగా చెల్లా భానుకిరణ్ గారు తెరకెక్కించారు. అలాగే కిరణ్ కుమార్ గారు ఈ 5వ తారీఖున మీకు తెలుసు చాలా చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. కిరణ్ గారికి ఆ సినిమా పైన ఉన్న కాన్ఫిడెన్స్తో లేదు నాకు ఈ డేట్ సెంటిమెంట్ ఉంది అని తను 5వ తారీఖు తప్పకుండా పంచముఖి సినిమా విజయవంతం అవుతుంది, ఈ 5వ తారీఖు నాకు డేట్ సెంటిమెంట్ ఉంది అని ఇంత పెద్ద కాంపిటీషన్ ఉన్నా కూడా ఆయన విడుదల చేయటం జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో పాటలు ఇంతకు ముందే రిలీజ్ అయినాయి, మంచి స్పందన వచ్చింది. మీడియా వారందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. 20 మీడియా వారికి, అంటే ఛానల్స్ వారందరికీ. ఈ సినిమా మేము ఫస్ట్ లుక్ దగ్గర నుంచి కూడా నన్ను ప్రమోట్ చేస్తూ కొత్త ప్రొడ్యూసర్ అని చెప్పని ఎస్పెషల్లీ మీడియా వాళ్ళందరూ కూడా బాగా ఎంకరేజ్ చేశారు, ఛానల్స్ వాళ్ళు కూడా. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముందుగా పంచముఖి, ఈ పంచముఖి అనే సినిమా 5 కథల సమాహారము. 5 కథల సమాహారం అంటే ఒక సినిమాని ఒక దర్శకుడు అనేవాడు 2 గంటల 10 నిమిషాల్లో సినిమాను చూపించడం అనేది రొటీన్గా మనం చూస్తున్నదే. కానీ 5 యథార్థ సంఘటనలను తీసుకుని ఇదే 2 గంటల 10 నిమిషాల్లో 5 కథలని ఒక సినిమాగా చూపించడం అనేది ఒక ఛాలెంజింగ్ జాబ్. ఆ ఛాలెంజింగ్ జాబ్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నము మేము చేస్తున్నాము. దానికి మీడియా వాళ్ళు బాగా సహకరిస్తున్నారు. అయితే ఈ 5 కథలు యథార్థ సంఘటనలు, ఈ యథార్థ సంఘటనలు అనేవి ప్రతి ఒక్క మనిషికి, అంటే మన ఇరుగు పొరుగు వారికి జరిగిన విధంగా ఉంటాయి. అరే పలానా మొన్న ఈ విధంగా ఇక్కడ జరిగింది కదా అని చెప్పి అందరూ అనుకోవాలి. అయితే ఈ మధ్య ఉదాహరణ చెప్పాలంటే మెదక్లో జరిగినటువంటి స్కూల్ బస్ సంఘటన చాలా ప్రతి ఒక్క గుండెల్ని కూడా పిండేసింది, ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధ కలిగించింది. అందరూ ఆ చిన్నపిల్లలు చనిపోయారని చెప్పి అనుకుంటున్నారు. కానీ మా పంచముఖి సినిమా మాత్రం ఆ చిన్నపిల్లలు దేవుడి రూపంలో అక్కడే ఉన్నారు, చనిపోయిన చిన్నపిల్లలు అనేటువంటిది మేము ఒక కాన్సెప్ట్ పరంగా వెళ్ళాము. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది, అది అద్భుతమైన కాన్సెప్ట్ అది. అట్లా ఈ 5 కథలు కూడా యథార్థ సంఘటనలు. పంచముఖి అనే సినిమా మేము ప్రివ్యూ షో చేసుకున్నాము. ప్రివ్యూ షో చేసుకున్న తర్వాత చాలామంది పెద్ద వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్ రావు గారు కానీ పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చి సినిమా చూశారు. చూసి చాలా బాగుందమ్మా సినిమా, ఇది 100% జనాల్లోకి వెళ్తుంది. ఒక 5 కథలు అనేవి కూడా డిఫరెంట్గా ఉన్నవి. అంతేకాకుండా ఈ 5 కథలు ఒక డిఫరెంట్ జోనల్ అయితే, యథార్థ సంఘటనలు అయితే కృష్ణానగర్లో, ఈ పాయింట్ కూడా మీకు చెప్పేస్తున్నాను ముందే, కృష్ణానగర్లో ఇందిరానగర్లో రూములు తీసుకుని కాకతీయ యూనివర్సిటీ నుంచి, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక 5 కుర్రాళ్ళు వచ్చి వాళ్ళ 5 సినిమానే శ్వాసగా ధ్వాసగా నమ్ముకుని సినిమా మేము డైరెక్టర్ అవ్వాలి, అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేసుకుంటున్నాము, మేము డైరెక్టర్ అవ్వాలని చెప్పిన చాలామందిని కలిసి అసలు వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి, దానికి ఈ 5 కథలకి లింక్ ఏంటి అనేది మీకు సినిమాలో అర్థమవుతుంది. ఈ రియల్గా జరిగిన స్టోరీ. 5 అసిస్టెంట్ డైరెక్టర్లు లైఫ్లో జరిగినటువంటి సంఘటనలు సమాహారం ఈ పంచముఖి. అది మీ 5 కథలతో లింక్ ఎలా ఉంది. ఈ 5 కథల్ని లీడ్ చేసినటువంటి క్యారెక్టర్ మాదాల రవి గారు అద్భుతంగా పోషించారు. చాలామంది ప్రివ్యూ చూసిన వాళ్ళు కూడా మాదాల రవి గారు ప్రతి ఒక్క కథకి క్లారిటీ ఇచ్చారు, అద్భుతంగా ఉందని చెప్పి మమ్మల్ని బాగా అప్రిషియేట్ చేశారు. పారానార్మల్ సైకాలజీలో సైంటిస్ట్గా మాదాల రవి గారు దీంట్లో కనపడతారు. ఆయన మాదాల రవి గారు కూడా ఈ సినిమా స్టార్టింగ్ నుంచి చివరికి కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, డైరెక్టర్ గారిని కానీ నన్ను కానీ ఎంతో అద్భుతంగా కొత్తవాడు ఈ విధంగా వెళ్ళాలి అని ప్లానింగ్ ఇస్తూ కూడా వెళ్ళారు. మా సినిమా ఆడియో ఫంక్షన్ అప్పటి నుంచి కూడా అందరికీ జనాల్లోకి వెళ్ళింది. ఆడియో సూపర్ హిట్ అయింది. ప్రతి ఒక్క సాంగ్ కూడా లాలిపాడన జోలపాడ అనే సాంగ్ జనాల్లోకి వెళ్ళింది. వరా వరా సక్కుబాయ్ అనే సాంగ్, కీప్ ఇన్ టచ్ అనే సాంగ్
అసిస్టెంట్ డైరెక్టర్ పాడుకునే సాంగ్, అన్ని సాంగ్స్ అద్భుతంగా వచ్చాయని చెప్పి అందరూ అన్నారు. అప్పుడే మేము 50% సక్సెస్ అయిపోయని చెప్పి అనుకున్నాం ఆడియో సక్సెస్ తోటే. ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద కొన్ని నెలల క్రితం స్టార్ట్ అయిన పంచముఖి దాదాపు 40 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుపుకొని, పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో షూటింగ్ జరుపుకోవడం ఒక ఎత్తు అయితే పోస్ట్ ప్రొడక్షన్ని చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాము. మీకు తెలుసు, అంటే మీడియా పరంగా మీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. డిసెంబర్ 5 రిలీజ్ అవుతున్న పంచముఖి చాలా పోటీ ఉంది, చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంత ఇదిలో కూడా ఒక కాన్ఫిడెన్స్, కిరణ్కి ఉన్న కాన్ఫిడెన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ. ఆ పోటీని తట్టుకోగలము అన్న ఒక కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది. పంచముఖి అనేది ఇంతకుముందు చెప్పారు అందరూ కూడా, 5 కథల సమాహారం. ఈ 5 స్టోరీస్ అన్నది కూడా ఒక ఎక్స్పీరియన్స్. అవి ఆల్ ఓవర్ ఫ్యాక్ట్స్. ఆ ఎక్స్పీరియన్స్ని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, దేవుణ్ణి నమ్మేవాడు దయ్యాన్ని నమ్మాలి. అలా అని చెప్పి దయ్యాల సినిమాలు కావివి. ఒక థ్రిల్లర్ అనేసరికి ఖచ్చితంగా భయపెట్టేది ఉంటుంది అనుకుంటారు. నాట్ ఎట్ ఆల్. మనసుకు థ్రిల్ కలిగించేది, అంటే మనసు ఒక గొప్పగా ఫీల్ అయ్యేది. ప్రతి సన్నివేశం కూడా అలాగే ఉంటుంది. 5 కథల్ని కూడా ఒక సినిమాగా మలిచి మీ ముందుకు ప్రజెంట్ చేస్తూ ఒక కొత్త జానర్ని పరిచయం చేస్తున్నాను. దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళలో ముందుగా ప్రొడ్యూసర్ కిరణ్ అండ్ మా టెక్నీషియన్స్ అందరికి కూడా. ముందు నటినట్ల విషయానికి వస్తే, మాదాల్ రవి ఒక క్యారెక్టరే కాదు, సినిమాకు బ్యాక్ బోన్గా ఉన్నాడు. ఐ థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ యాక్టర్స్ సుమన్ గారు ఒక వెరైటీ అండ్ స్పెషల్ క్యారెక్టర్ చేశాను నేను దాంట్లో. సుమన్ గారు కానీ, చిన్న కానీ, ఆర్యన్ రాజేష్ ఒక 4 years గ్యాప్ అనుకుంటా, 4-5 years గ్యాప్ అనుకుంటా ఆర్యన్ రాజేష్ యాక్ట్ చేసి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆర్యన్ రాజేష్ అయితే ఎలా ఉంటుంది ఈ క్యారెక్టర్కి అని ఆర్యన్ రాజేష్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన కథ చెప్పాక ఫస్ట్ అడిగిన క్వశ్చన్, ఎప్పుడు షూటింగ్ పెట్టుకుందాము అని చెప్పేసి. అంత థ్రిల్ అయ్యాడు ఆయన క్యారెక్టర్కి. మార్వలస్ పర్ఫార్మెన్స్ ఆర్యన్ రాజేష్ది. ఎవ్రీబడి. అండ్ కృష్ణుడు, ఆయన చేసిన సినిమాలు తెలుసు మీకు, ఆయన కూడా ఒక వెరైటీ క్యారెక్టర్ చేశారు దీంట్లో. ఉత్తేజ్ గారు, ఎవ్రీబడి.